హలో ఫ్రెండ్స్, మనకి బ్యాంకులో అకౌంట్ ఉన్నట్టుండి మన అకౌంట్లు ఫ్రీజ్ అయిపోతాయి. అంటే ఫ్రీజ్ అవ్వడం అంటే మీ ఖాతా నుండి డబ్బులు తీయడం కానీ లేదంటే బదిలీ చేయడం కానీ తాత్కాలికంగా నిలిచిపోవడం అనమాట. ఎందువలన? సైబర్ నేరాలు, అనుమానాస్పద లావాదేవీలు, కేవైసీ అప్డేట్లు లేకపోవడం, కోర్టు లేదా పోలీస్ ఆర్డర్స్ మరియు అకౌంట్ ఎక్కువ కాలం వాడకపోవడం వల్ల వంటి కారణాల వల్ల కూడా బ్యాంకు అకౌంట్ని సీజ్ చేస్తుంది అనమాట. అంటే దాన్ని తాత్కాలికంగా ఆపేస్తుంది. I do not understand why they closed my account without warning. I'm sorry, sir. Your account has been frozen. What do you mean frozen? I need to access my funds immediately. The accounts have been frozen as requested. We will proceed with the necessary filings immediately. మామూలుగా అనుమానాస్పద లేదా చట్ట విరుద్ధ కార్యాలు అంటే ఏంటి? మీ అకౌంట్లోకి అనుమానాస్పద డబ్బులు రావడం లేదా సైబర్ మోసాలకు సంబంధించిన లింకులు ఉండడం, పోలీసులు లేదా సైబర్ సెల్ వాళ్ళు మీ యొక్క అకౌంట్ను ఫ్రీజ్ చేస్తారనమాట. ఒకవేళ మీది సైబర్ క్రైమ్ అయినట్లయితే మీరేం చేయాలంటే పోలీసుల నుండి క్లియరెన్స్ పొంది మీ యొక్క అకౌంట్ని ఆపరేటివ్లోకి తెచ్చుకోవచ్చు అనమాట. ఇట్లాంటి అకౌంట్లు వాళ్ళ దృష్టికి వచ్చినప్పుడు, మీ అకౌంట్ ఫ్రీజ్ చేసినప్పుడు మీరేం చేయాలంటే పోలీసుల నుండి క్లియరెన్స్ను పొంది అకౌంట్ని ఆపరేషన్లోకి తెచ్చుకోవచ్చు. ఇకపోతే కేవైసీ అప్డేట్ అంటే కేవైసీ అంటే నో యువర్ కస్టమర్స్. అంటే ఈ యొక్క కేవైసీ అప్డేషన్స్ లేకపోవడం వలన అంటే మీ యొక్క ప్రూఫ్స్ అంటే పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఇంకా మొబైల్ నంబరు వంటివి గుర్తింపు పత్రాలను బ్యాంకులో రెగ్యులర్గా అప్డేట్ చేయించకపోవడం వలన కూడా బ్యాంకు మీ యొక్క అకౌంట్ని ఫ్రీజ్ చేస్తుంది అనమాట. అంటే వన్స్ ఇన్ వాళ్ళు అడిగినప్పుడు కానీ లేదా వన్స్ ఇన్ 2 years కానీ మీరు మీ యొక్క ప్రూఫ్ల్ని అప్డేట్ చేస్తూ ఉండాలి. ప్రూఫ్లు కూడా కరెక్ట్గా ఉండాలన్నమాట. అప్పుడు మారకుండా అంటే ఇప్పుడు సపోజ్ పాన్ కార్డు మారుండకూడదు, మొబైల్ నంబర్ మారుండొచ్చు కానీ పాన్ కార్డు అనేది మారుండకూడదు, ఆధార్ కార్డు నంబరు మారుండకూడదు, అదేవిధంగా ఆధార్ అడ్రస్ మారుండొచ్చు, ఎందుకంటే ట్రాన్స్ఫర్లో పోయి ఉండొచ్చు అలా అనమాట. సో ఈ కేవైసీ నిబంధనలు పాటించకపోవడం వల్ల కూడా మీ అకౌంట్లు అనేవి ఫ్రీజ్ చేయబడతాయి. సో ఇది మళ్ళీ మనం రీఓపెన్ చేసుకోవాలంటే బ్యాంకుకి వెళ్ళి అవన్నీ సబ్మిట్ చేసి ఆపరేషన్లోకి తెచ్చుకోవచ్చు. ఇంకొక కారణం ఏంటంటే చట్టపరమైన లేదా నియంత్రణ ఉత్తర్వులు. అంటే ఏంటి? ఏదైనా న్యాయపరమైన వివాదంలో మీ యొక్క అకౌంట్ ఉండినట్లయితే ఈ యొక్క కోర్టు ఆదేశాల మేరకు బ్యాంక్ అకౌంట్ని కోర్టు ఎలా చెబితే అలా బ్యాంకు వింటుందన్నమాట. అలాంటి సందర్భాల్లో కూడా మీ యొక్క అకౌంట్ని ఫ్రీజ్ చేస్తుంది. ఫ్రీజ్ అంటే మీకు ముందే చెప్పా కదా, మీ అకౌంట్లో నుంచి డబ్బులు తీసుకోవడానికి లేదు, వేరే అకౌంట్కి బదిలీ చేయడానికి లేదు. అంటే మీ అకౌంట్ని నిస్త్రారణ చేస్తుంది అనమాట. అంటే ఇనాపరేటివ్లోకి తీసుకొస్తుంది. దాన్ని మళ్ళీ మనం ఎట్లా చేయాలి, దాన్ని మళ్ళీ మనం ఎట్లా యాక్టివ్లోకి తెచ్చుకోవాలి అంటే కనుక ఒక లాయర్ని సంప్రదించుకొని కోర్టు నుంచి కానీ పోలీసుల నుంచి కానీ ఒక క్లియరెన్స్ తీసుకొని వచ్చి మీరు మీ బ్యాంకుకి సబ్మిట్ చేసి దాన్ని యాక్టివ్లోకి తీసుకుని రావడానికి అవకాశం ఉందన్నమాట. సో ఈ విధంగా చట్టపరమైన లేదా నియంత్రణ ఉత్తర్వులు ఉంటే కనుక ఈ విధంగా మీరు సాల్వ్ చేసుకోవచ్చు, అకౌంట్ని యాక్టివ్లోకి తెచ్చుకోవచ్చు. సో మీ యొక్క కేసుని బట్టి ఇటువంటి మీరు సబ్మిట్ చేస్తూ ఉండాలన్నమాట. సో ఇవే కాకుండా ఇంకా ఒక్కొక్కసారి మీ అకౌంట్లు ఇనాపరేటివ్లోకి వెళ్ళిపోతాయి. అంటే ఏంది? కొన్ని రోజుల వరకు మీ అకౌంట్ ఆపరేషన్లోకి ఉండకుండా ఉంటుందన్నమాట. ఆల్ ఆఫ్ సడన్ మీ అకౌంట్లోకి ఒక పెద్ద మొత్తం కానీ లేదంటే రకరకాల అకౌంట్లో నుంచి మీ అకౌంట్లోకి కానీ అమౌంట్ వచ్చి పడినప్పుడు కూడా ఆల్ ఆఫ్ సడన్గా ఈ విధంగా అమౌంట్లు వచ్చి పడినప్పుడు కూడా మీ యొక్క ఇనాపరేటివ్ అకౌంట్ ఎందుకు ఇలా అమౌంట్లు వస్తుందని చెప్పేవాళ్ళు సస్పీషియస్ తోటి వాళ్ళు ఆ అకౌంట్ని ఫ్రీజ్ చేస్తారనమాట. అంతే మిమ్మల్ని ఆ యొక్క డీటెయిల్స్ అడగడానికి ఆ అకౌంట్లో ఆపరేషన్ లేకుండా ఇనాపరేటివ్గా ఉంది కాబట్టి ఆ అకౌంటు ఆల్ ఆఫ్ సడన్ అమౌంట్ పడగానే బ్యాంకు వాళ్ళు మీ అకౌంట్ని ఫ్రీజ్ చేస్తారనమాట. ఇటువంటి సందర్భాల్లో కూడా మీరు మీ యొక్క అకౌంట్ ఫ్రీజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది.
అంతేకాదండి, మీ యొక్క అకౌంటు ఏదన్నా ఎవరైనా దొంగతనం అని అనుమానం ఉన్నా కూడా, అంటే మీ అకౌంట్ని ఎవరైనా దొంగతనంగా ట్రాన్సాక్షన్ జరుపుతున్నారు అని అనుమానం వచ్చినా కూడా ఈ అకౌంట్ని ఫ్రీజ్ చేస్తారు. అటువంటి సందర్భంలో మీరు తగిన పత్రాలు, తగిన ప్రూఫ్లు వాళ్ళకి సమర్పించి మీరు ఆ అకౌంట్ని ఆపరేషన్లోకి తెచ్చుకోవచ్చు. కొంతమంది బెట్టింగ్ ఆడుతూ ఉంటారు కదా, ఆ బెట్టింగ్ ఆడే అకౌంట్స్ను కూడా ఫ్రీజ్ చేస్తారు. చాలామందికి ఈ బెట్టింగ్ ఆడే అకౌంట్స్ చాలాసార్లు ఫ్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఇటువంటి జోలికి పోకుండా ఉంటే మీకు సేఫ్ సైడ్గా ఉంటుంది. సో బ్యాంక్ అకౌంటు ఫ్రీజ్ కాకుండా ఉండాలంటే ఇటువంటి జాగ్రత్తలు కూడా మనం పాటించాల్సి వస్తుంది. అదే కాకుండా మనం వీలైనంత వరకు 10 లక్షల లోపల బిజినెస్ ట్రాన్సాక్షన్ చేసుకుంటే మంచిది. అదే 20 లక్షలు దాటితే కనుక మీరు మామూలు సేవింగ్స్ అకౌంట్ కాకుండా కరెంట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని మీ యొక్క ట్రాన్సాక్షన్స్ జరుపుకోవచ్చు. ఇటీవల కొన్ని స్టేట్ కోర్టులు బ్యాంకులకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఏమిటంటే వాళ్ళ యొక్క అకౌంట్లలో సస్పీషియస్ అమౌంట్కి మాత్రమే ఫ్రీజ్ చేసి రిమైనింగ్ వాళ్ళకి విత్డ్రా చేసుకునే ఫెసిలిటీ ఇవ్వండి అని. సో అకౌంట్ అనేది ఓపెన్ చేయగానే సరిపోదు, దాన్ని జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి, ఫాలో అప్ చేయాలి, అన్నీ జాగ్రత్తగా చూసుకోవాలండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.